చూడండి. సో లాస్ట్ క్లాస్లో డెన్సీ ఇరెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ కంప్లీట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ ఏంటన్నా డెన్సీ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ. నెక్స్ట్ ఏంటి? డెన్సీ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ. డెన్సీ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ యాజ్ చెప్పండి అన్న, ఫైబ్రోబ్లాస్ట్ అండ్ బండిల్ ఆఫ్ కొల్లాజెన్ ఫైబర్స్ ఆర్ రెగ్యులర్లీ అరేంజ్డ్. అదే డెన్సీ ఇరెగ్యులర్ కనెక్టివ్ టిష్యూలో ఏం చెప్తాం? డెన్సీ ఇరెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ యాజ్ ఫైబ్రోబ్లాస్ట్ అండ్ కొల్లాజెన్ ఫైబర్స్ ఆర్ irregularly arranged. సో ఇక్కడ చూడండి, డెన్సీ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ యాజ్ ఫైబ్రోబ్లాస్ట్. సో ఫైబ్రోబ్లాస్ట్ సెపరేట్ ఫైబర్స్ అండ్ కొల్లాజెన్ ఫైబర్స్ ఆర్ ఎలా ఉన్నాయి అన్నవి రెగ్యులర్లీ అరేంజ్డ్. సో స్ట్రెచ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. స్ట్రెచ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. అదే డెన్సీ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ అయితే స్ట్రెచ్ ఇన్ ఎనీ డైరెక్షన్. సో అవి ఏ డైరెక్షన్ అయినా స్ట్రెచ్ అవుతుంది. బట్ ఇక్కడ డెన్సీ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ స్ట్రెచ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. ఒక డైరెక్షన్లో మాత్రమే చేస్తే స్ట్రెచ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఇన్క్లూడ్స్ టెండన్ అండ్ లిగమెంట్. ఎగ్జాంపుల్స్ ఏంటన్నా? టెండన్ అండ్ లిగమెంట్స్. ఇది ఐపీఎల్లో 2 మార్క్స్ ఇంపార్టెంట్. డిస్టింగ్విష్ బిట్వీన్ tendon and ligament. Tendon connects muscle to bone. Ligaments connects one bone to another bone. Ligament connects one bone to another bone. సో లిగమెంట్ అంటే ఏంటన్నా? సరే వినండి. ఓకేనా? చూడండి, డెన్సీ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ యాజ్ ఫైబ్రోబ్లాస్ట్ అండ్ కొల్లాజెన్ ఫైబర్స్ ఆర్ రెగ్యులర్లీ అరేంజ్డ్. సో డెన్సీ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ స్ట్రెచ్ ఇన్ only one direction. Examples includes tendon and ligament. So distinguish between tendon and ligament. So tendon connects muscle to bone. So this is bone. Sorry, muscle నుంచి bone connect చేస్తుండేది ఏంటవి? tendon. So tendon connects muscle to bone. Ligament connects one bone to another bone. ఈ బోన్ ని కనెక్ట్ చేస్తూ ఉండేది ఏంటది? లిగమెంట్ అని చెప్తాం. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ టిష్యూ ఏంటమ్మా? ఇలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ. ఇలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ. ఇలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ. చూడండి, elastic connective tissue consists of large number of elastic fibers. So they gives yellowish color. And then సో ఇలాస్టిక్ కనెక్టివ్ టిష్యూలో ఎక్కువ ఏమున్నాయి? ఇలాస్టిక్ ఫైబర్స్ ఉన్నాయి. అందుకని ఏ కలర్లో ఉంటుంది అది? yellowish కలర్. ఇలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇలాస్టిక్ ఫైబర్స్ గివ్స్ yellowish కలర్. సో ఇలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ కెన్ బి recoil. అంటే ఏంటంటే to its original shape after being stretched
are released అంటే ఏంటన్నా సరే రండి. So elastic connective tissue can be recoiled to its original shape after being stretched or released. సో మనకి ఏం చేస్తాం, స్ట్రెచ్ చేసాం అనుకోండి. సో స్ట్రెచ్ చేసి వదిలేసినప్పుడు ఏమవుతాయి, అవి రీకాయిల్ అంటే ఏమవుతుంది, కమ్ టు ఒరిజినల్ షేప్ ఆర్ ఒరిజినల్ పొజిషన్. అర్థమవుతుందా? సో ఈ టిష్యూ ఏంటది రీకాయిల్. మరి ఇక్కడ ఏం చేస్తాం, గట్టిగా స్ట్రెచ్ చేసాం. సో స్ట్రెచ్ చేసి వదిలేసినప్పుడు ఏమవుతాయి, మళ్ళీ అవి వాటి యొక్క ఒరిజినల్ పొజిషన్కి వెళ్తాయి. ఓకేనా? నెక్స్ట్ elastic connective tissue, very very important, occur in wall of arteries, wall of arteries, vocal cords, vocal cords, trachea, bronchi and elastic ligaments between vertebrae. తర్వాత వచ్చేది రండి. సో elastic connective tissue occur in చెప్పండి, wall of arteries, vocal cords, bronchi, elastic ligaments and vertebrae. Vocal cords produce sound. So there are two types of vocal cords: true vocal cords, false vocal cords. True vocal cords produce sound. False vocal cords does not produce any sound. So true vocal cords ఏం చేస్తాయి, సౌండ్ ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఫాల్స్ vocal cords అనేవి సౌండ్ ని ప్రొడ్యూస్ చేయవు. ఓకేనా? సో vocal cords అనేవి ఫిమేల్ ఎలా ఉంటాయి, థిన్ అండ్ షార్ట్. ఎలా ఉంటాయి, థిన్ అండ్ షార్ట్. సో వాళ్ళలో ఏమవుతుంది, హై పిచ్ వాయిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఫిమేల్లో కానీ చిన్నపిల్లలు ఎలా గట్టిగా అరుస్తూ ఉంటారు, అందుకే అంటూ ఉంటారు ఆడవాళ్ళు రాక్షసుడు రా అని. సో రాక్షసులు అంటే అర్థం ఏంటి, గట్టిగా అరుస్తారని. సో గట్టిగా అరవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళలో వోకల్ కార్డ్స్ ఎలా ఉంటాయి, థిన్గా ఉండి షార్ట్గా ఉంటాయి. అందుకే ఏమవుతుంది, హై పిచ్ వాయిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్ మేల్స్ ద వోకల్ కార్డ్స్ ఆర్ థిక్ అండ్ లాంగ్. అదే మేల్స్ అనుకోండి ఎలా ఉండేవి, థిక్గా ఉండి లాంగ్గా ఉంటాయి. అందుకే వాళ్ళు ఏమవుతుంది, లో పిచ్ వాయిస్. అందుకే అంటూ ఉంటారు మగవాళ్ళు అమాయకులే, అంటే ఎప్పుడు గట్టిగా మాట్లాడలేదు. అమాయకులు ఏం కాదు, మళ్ళీ వాయిస్ అనేది గట్టిగా రాదు. కంపేర్ చేయండి, ఎప్పుడైనా ఆడవాళ్ళు ఏం చేస్తారో గట్టిగా అరుస్తూ ఉంటారు. అంటే వాళ్ళ వోకల్ కార్డ్స్ ఎలా ఉంటాయి, థిన్గా ఉండి షార్ట్గా ఉంటాయి. అది చిన్నపిల్లలు కూడా అంతే. అందుకే వాళ్ళు ఏమవుతుంది, హై పిచ్ వాయిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదే మన మేల్స్లో అనుకోండి ఎలా ఉంటాయి అవి, ఇన్ మేల్స్ ద వోకల్ కార్డ్స్ ఆర్ థిక్ అండ్ లాంగ్, సో ప్రొడ్యూస్ లో పిచ్ వాయిస్. ఓకేనా? సో dense elastic connective tissue occurring wall of arteries, vocal cords, trachea, bronchi and elastic ligaments between vertebrae. అంటే ఏంటి, ఒక వర్టిబ్రేకి ఇంకొక వర్టిబ్రేకి మధ్యనే ఉంటాయి ఇలాస్టిక్ లిగమెంట్స్ ఉంటాయి. అంటే ఆ వర్టిబ్రల్ కాలం ఈజ్ ఫార్మ్డ్ బై 26 వర్టిబ్రే. ఇంతకుముందు చెప్పాను మీకు. ఇది మనం స్పైనల్ కార్డ్ అనుకుంటే అంటే ఏంటి, బ్యాక్ బోన్ అనుకుంటే వాటి నెంబర్ ఉండేది ఏంటి, వర్టిబ్రే, సర్వైకల్, థొరాసిక్ వర్టిబ్రే, లుంబార్, సాక్రల్, కాక్సిజియల్. సర్వైకల్, థొరాసిక్, లుంబార్, సాక్రల్, కాక్సిజియల్ వర్టిబ్రే. అంటే ఇక్కడ ఒక వర్టిబ్రేకి ఇంకొక వర్టిబ్రేకి మధ్యలో ఉండేది ఏంటి, అవి ఇలాస్టిక్ లిగమెంట్స్. ఇది ఒక వర్టిబ్రే, ఇది ఒక వర్టిబ్రే. ఈ రెండింటి మధ్యలో ఉండేది ఏంటి, అవి ఇలాస్టిక్ లిగమెంట్స్ అని చెప్తారు. ఓకేనా? సో ఈ త్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. ఓకేనా? సో డెన్సీ కనెక్టివ్ టిష్యూ ఈజ్ ఆఫ్ త్రీ టైప్స్: డెన్సీ రెగ్యులర్ అండ్ elastic connective tissue. So densely irregular connective tissue occur in periosteum, pericardium, or giant capsule, deeper region or ascidian. Next, densely irregular connective tissue
tissue example tendon and ligaments. So tendon connects muscle to bone, ligament connects one bone to another bone. So elastic connective tissue occur in wall of arteries, open parts, trachea, ganglion, elastic ligaments between vertebrae. Next, one more important point. Watson jelly, WHARTONS, Watson's jelly. Say it again. Watson's jelly, WHARTONS, Watson jelly. So Watson jelly is a special type of mucus connective tissue. Special mucus connective tissue. Very, very important thing. Okay. So Watson jelly. So Watson jelly is a special mucus connective tissue. So jelly means jelly-like substance present in Watson jelly present in umbilical cord. Umbilical cord. Idea ఉందా? Umbilical cord అంటే ఏంటి? మదర్ కి ఫీటస్ కి కనెక్ట్ చేస్తూ ఉండేది ఏంటి? Umbilical cord. అక్కడ ఉండే టిష్యూ ఏంటి? Watson jelly. So Watson jelly is a special mucus connective tissue present in umbilical cord. So ఇది present in only embryonic stage. Present in only embryonic stage. So Watson jelly అనేది jelly like substance present in only embryonic stage. Embryonic stage లో మాత్రమే ఉంటుంది. Very, very important. ఓకేనా? కొంచెం చేశారా అందరూ? నెక్స్ట్ సైడ్ ఏంటి? కార్టిలేజ్. నెక్స్ట్ సైడ్ ఏంటి? కార్టిలేజ్. ఇంపార్టెంట్. సో వీటి మీద ప్రీవియస్ ఇయర్ లో బిట్స్ వచ్చినాయి. కార్టిలేజ్. నెక్స్ట్ సైడ్ ఏంటి? కార్టిలేజ్. Cartilage is also called gristle. ఏంటిది? Cartilage is also called gristle. 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 Cartilage is also called gristle. The study of cartilage is called chondrology. The study of cartilage is called chondrology. ఏంటమ్మది? Chondrology. Chondrocytes. Chondrocytes means cartilage. Lagos means studying. Okay. So the study of cartilage is called chondrology. So it forms endoskeleton of cyclostomes. It forms
endoskeleton of cyclostomes and cartilaginous fishes and cartilaginous fishes. Idea ఉందా ఇవి? Cartilaginous fishes and bony fishes. So it forms endoskeleton of cyclostomes. So cyclostomes are the jawless fishes. ఏంటవి? Jawless fishes and cartilaginous fishes. So cartilaginous fishes made up of then the form of cartilage. It forms endoskeleton of cyclostomes. So cyclostomes are the jawless fishes and cartilaginous fishes. వీటిలో వీటికి ఎండోస్కెలటన్ దేంతో ఫామ్ అవుతుంది? కార్టిలేజ్ తో ఫామ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ the most of the cartilages in vertebrate embryos are replaced by bones. So cartilaginous fishes, bony fish difference ఏంటంటే cartilaginous fishes made up of cartilage, bony fishes made up of bone. Okay, చూడండి. The most of the cartilages in vertebrate embryos are replaced by bones. Next, cartilage is very very important. Cartilage is avascular. Avascular means without blood supply. Epithelial tissue, vascular or avascular? Avascular. They obtain nutrition from the blood vessels in adjacent connective tissue by diffusion process. So connective tissue, vascular or avascular? Connective tissue is highly vascular. అంటే ఏంటి? బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కార్టిలేజ్ ఈజ్ అవస్కులర్ అంటే ఏంటి? వితౌట్ బ్లడ్ సప్లై. దే obtain nutrition from capillaries in perichondrium by diffusion. ఫాలో అవుతున్నారా సార్? ఓకేనా? సో కార్టిలేజ్ కూడా అవస్కులరే. బ్లడ్ సర్క్యులేషన్ జరగదు. మరి ఏం చేస్తుంది? న్యూట్రిషన్ ఎక్కడి నుంచి తీసుకుంటే అవి పెరికాండ్రియంలో ఉన్న బ్లడ్ వెజల్స్ నుంచి ఏం చేస్తాయి? అవి న్యూట్రిషన్ తీసుకుంటాయి. ఓకేనా? నెక్స్ట్, ద మ్యాట్రిక్స్ ఆఫ్ కార్టిలేజ్ ఈజ్ సాలిడ్. ఎలా ఉంటుంది? సాలిడ్, ఫ్లెక్సిబుల్ and semi rigid. సెమీ అంటే ఏంటి? హాఫ్ అండ్ రిజిడ్ అంటే ఏంటి? స్ట్రాంగ్ అని. కొంతవరకు కార్టిలేజ్ ఎలా ఉంటున్నది? స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా? సరే రండి. సో కార్టిలేజ్ is also called bristol. The study of cartilage is called chondrology. Cartilage forms endoskeleton of cyclostomes and cartilaginous fishes. Exoskeleton, endoskeleton. Endoskeleton అంటే ఏంటి? Inside the body. Exoskeleton outside the body. సో వీటిలో cyclostomes అనేవి jawless fishes. దేంతో ఫామ్ అవుతున్నది? కార్టిలేజ్. అవి రెండింటిలో దేంతో ఫామ్ అవుతున్నది? ఎండోస్కెలటన్ అనేది కార్టిలేజ్ తో ఫామ్ అవుతుంది. నెక్స్ట్,
The most of the cartilages in vertebrate embryos are replaced by bones. Okay. So cartilage is avascular. Avascular means without blood supply. They obtain nutrition from capillaries in pericardium by diffusion process. So blood supply జరగదు. అక్కడ మనం ఏం చేస్తాం ఎపిథెలియల్ టిష్యూలో కనెక్టివ్ టిష్యూ నుంచి ఎలా తీసుకుంటే న్యూట్రిషన్ అనేవి ఇక్కడ ఏమవుతాయి పెరికార్డియంలో ఉన్న బ్లడ్ వెజల్స్ నుంచి ఏం చేస్తాయి న్యూట్రిషన్ తీసుకుంటాయి ఓకేనా నెక్స్ట్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ కార్టిలేజ్ ఈజ్ సాలిడ్ ఫ్లెక్సిబుల్ అండ్ సెమీ రిజిడ్ సెమీ మీన్స్ ఆఫ్ రిజిడ్ మీన్స్ స్ట్రాంగర్ నెక్స్ట్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కార్టిలేజ్ ఇది ఐపీలో 4 మార్క్స్ ఇంపార్టెంట్ నోట్ చేసుకొని రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టైప్స్ ఆఫ్ కార్టిలేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో వీటి నుంచి చెప్పాను కదా ప్రీవియస్ ఇయర్ ఆబ్జెక్టివ్ కూడా వచ్చినాయి బిట్స్ టైప్స్ ఆఫ్ కార్టిలేజ్ 3 టైప్స్ ఆఫ్ కార్టిలేజ్ hyaline cartilage next fibrous cartilage and elastic cartilage note చేసుకోండి so types of cartilage 3 types of cartilages hyaline cartilage fibrous cartilage elastic cartilage రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను 5 minutes